హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా పక్కూరు గండవరంలో ఎద్దుల పోటీలు అన్నమాట. అవి రాయి లాగుతాయి. ఆ రాయి బరువు 2 టన్నులు. ఇప్పుడు ఆడికి వెళ్తున్నాం, చూద్దాం. ఫస్ట్ టైము మైక్ లేకుండా మాట్లాడడం, అది కూడా బయట వ్లాగింగ్. ప్లీజ్ సపోర్ట్ మా ఛానల్. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. పండగలు, పోటీలు మన ఆచారాలు. ఎంతోమందిని ఒక చోట కలపడానికి చాలా రకాల పోటీలు, పండగ కోసం వెయిట్ చేసి ఒక ఫంక్షన్ కంటే గ్రాండ్గా జరపడానికి కొన్ని వేల మంది రెడీగా ఉంటారు. ఇట్లాంటి ఆచారాల్ని మనం పల్లెటూరులో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఎంతో దూరం నుంచి వచ్చిన ఆ ఎద్దులు అమాయకపు మనసుతో అసలేం జరగబోతుందో తెలియని అవి ఇన్ని రోజులు దాన్ని పెంచిన రైతు, ఆ రైతు యొక్క గెలుపు కోసం ఎంత కష్టానికైనా రెడీ అవుతుంది. ఈ బండనే అవి లాగబోతున్నాయి. ఈ బండ బరువు 2000 కేజీలు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారు అనేది వాటికి అనవసరం. దాన్ని పెంచిన రైతు వాటితో ఉంటే చాలు, ఎంత కష్టాన్నైనా ఈజీగా చేసేస్తాయి. మల్లికార్జున స్వామి ఆశీస్సులతో వెంకటసాయి గణేష్ కడప జిల్లా అని తమ్మాయి శ్రీ హరిస్వామి ఆశీస్సులతో కుమార్ గారు గిరిగడ్డ గ్రామం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి తమ్మాయి జత 3వ జతగా పోటీలో కొనసాగుతున్నవి. ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినారు. ఇవే టాప్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకసారి అన్నతో మాట్లాడదాం. దీని డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. ఒకసారి ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటో అనేది చెప్తారా ఒకసారి? ఇవి వచ్చేసి నంద్యాల జిల్లా అలగనూరు గ్రామం మిత్తూరు మండలం నుంచి వచ్చాయి. వీటి యజమాని కట్టుబడి రోలి మేడం గారు. తను ఈ ఎద్దుల మీద ప్రేమతో ఈ ఎద్దులు 3 జతల ఎద్దులను పెడుతుంది. వీటికి వచ్చేసి మేము పొద్దున పూట ఒక 1/2 లీటర్ పాలు, 2 పళ్ళు అంటే 2.5 కేజీ ఉలవలు, ఒక 1/2 కేజీ ఖర్జూరాలు పొద్దున పూట. మధ్యాహ్నం వచ్చేసి వీటి ఫుడ్ బేళ్ళ బియ్యి రాగిసరి ఉంటుంది కదా, కలకండ, అవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ. సాయంత్రం వచ్చేసి మళ్ళీ ఉలవలు, నువ్వు పిండి, కాస్త కొద్దిగా ఎద్దులు అలవాటు పడినవి బలంగా రావాలి అంటే బాదం పప్పు, పిస్తా పప్పు అటువంటివి జరుగుతాయి. అంత బలమైన ఆహారం తింటున్నాయి కాబట్టి ఇంత బరువు ఉన్న రాయిని కూడా ఈజీగా లాక్కొని వెళ్ళగలుగుతాయి. 20 నిమిషాల్లో అవి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చివరి శ్వాస వరకు ఎలా అయితే మనిషి కష్టపడాలి అనుకుంటాడో వాటిని చూస్తే అర్థమవుతుంది. ఆ రైతు నోట్లో నుంచి మాట వచ్చిన వెంటనే అది ఎంత అలసిపోయి ఉన్నా కూడా ఒక్కసారిగా ముందుకి దూకుతూ ఆ పెద్ద బండని సైతం ఎంత వీలైతే అంత లాగడానికే ట్రై చేస్తుంది తప్ప ఆగిపోవడానికి అస్సలు ట్రై చేయట్లేదు. ఇప్పుడు డైట్ అంతా చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీకు చాలానే అవుతుంది కదా. మెయింటెనెన్స్ ఒకసారి చెప్తారు ఎంత అవుతుంది? మెయింటెనెన్స్ ఒక జతకు వచ్చేసి 60 నుంచి 70 వేలు వస్తుంది ఒక సీనియర్ జతను చాకాలంటే. ఇప్పుడు ఇంత దూరం వచ్చారు కదా, మీ ప్యాషన్తోనా లేదంటే మీకంటే ఇష్టం ఈ గేమ్ అనేది? ఈ కొందరికి డబ్బున్న వాళ్ళకి పేరు కావాలనుకుంటారు, సన్న రైతుకు ఎద్దులు పంజాలు తోలాలనుకుంటారు. కానీ వీటి యజమాని వచ్చేసి తనకు చాలా ప్రేమ. రోలి మేడం అనే తను ఒక ట్రాన్స్జెండర్ అయ్యింది. ఈ ఎద్దుల మీద చాలా ఇష్టంగా ఉంది. ఈ జత 3 జతలు పోషిస్తూ ఉంది. ఆమె అభిమానంతో ఇష్టంగానే పందెం కోసం ఆశించకుండా ఎద్దులు పెట్టింది. సరే, చూశారు కదా, ఇది మెయింటెనెన్స్ గురించి. సో అన్న అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంత దూరం నుంచి వచ్చిన దానికి వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ అయితే కన్ఫామ్గా కొడతారు. చూద్దాం నెక్స్ట్. ఇంకా
లేదు సమయం ఆఖరి నిమిషం మాత్రమే. వీడియో చూసే వాళ్ళు ఎవరో కూడా తిట్టుకోవద్దు, ఎందుకు అలా కొడుతున్నారు వాటిని అని. కావాలని ఎవరో కొట్టరు, ఇది ఒక ఆచారం లెక్కన మన వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. అంటే వాటిల్ని కావాలని ఎవరో కొట్టట్లా, ఒక గెలుపు కోసం అనే ఒక ఆరాటంతో తెలియకుండానే జరిగిపోతుంది అక్కడంతా. నాకు చాలా అనిపించింది, కొంచెం బాధగా అని. కానీ ఇది కేవలం దాని మొదటి పోటీ కాదంట. ఇప్పటి వరకు ఇంచుమించు చాలాసార్లు టైటిల్ అయితే గెలుచున్నాయంట అవి. మనకి ఎన్ని పనులున్నా ఈ పండగల టైంలో మన వాళ్ళతో కలిసి ఇటువంటి పోటీలకి ఎప్పుడైనా ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా మీ ఫోన్లన్నీ పక్కన పెట్టి సరదాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనమే లాస్ట్ జనరేషన్. మేబీ నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి పోటీలు ఉంటాయో ఉండవో తెలియదు, ఎందుకంటే అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది కనుక.